హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అనుపమ పరమేశ్వరన్ గారు ఆ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆవిడకి మంచి అవకాశాలు వస్తాయని, తను స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆవిడ చేసిన కొన్ని సినిమాల వల్ల ఆవిడ గ్రాఫ్ అంతా కూడా తగ్గిపోయింది అనే చెప్పుకోవచ్చు. అన్ని సినిమాలు కూడా ఆవిడికి అంత సక్సెస్ అయితే తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో తెలుగులో ఆవిడికి అవకాశాలు తగ్గిపోయాయి. 2 years బ్యాక్ ఆవిడ ఈగల్ సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆవిడకి అంత సక్సెస్ అయితే తెచ్చిపెట్టలేకపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. దీంతో ఆవిడ మళ్ళీ తెలుగులోకి కంబ్యాక్ ఇచ్చారు అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత కూడా తనకి తెలుగులో అంత పెద్ద అవకాశాలు అయితే రాలేదు. తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి ఆవిడ తమిళ్లో సినిమాలని ట్రై చేశారు. రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమా కూడా మంచి హిట్ అయింది. కానీ అనుపమ గారికి మాత్రం అంత క్రేజ్ అయితే రాలేదు అని చెప్పుకోవచ్చు. దీంతో ఆవిడ కెరియర్ మొత్తం డౌన్ అయిపోయింది అని, ఆవిడకి ఇంకా తెలుగులో అవకాశాలు రావు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆవిడ తెలుగులో మంచి సినిమాలు చేయబోతున్నారు అని తెలుస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మెయిన్ లీడ్ గా వస్తున్న కిష్కింధపురి అనే సినిమాలో అనుపమ గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. రీసెంట్ గానే ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించింది. అయితే ఈ సినిమాతో ఆవిడ కెరియర్ మంచిగా ఉంటుంది అని ఆవిడ ఈ సినిమా మీద మంచి నమ్మకాలే పెట్టుకున్నారు. ఇదే కాకుండా సంపత్ నంది గారు డైరెక్టర్ గా, శర్వానంద్ గారు మెయిన్ లీడ్ గా ఒక పీరియాడికల్ డ్రామా సినిమా అయితే చేస్తున్నారు. రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద కూడా అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఈ విషయం గురించి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. మళ్ళీ అనుపమ గారు తెలుగులో కూడా మంచి క్రేజ్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఆవిడ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్